అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఏదైతే అన్నగారి పుట్టినరోజుని సందర్భంగా మహానాడు అంటూ ఏదైతే ఆ మహనీయుడు ప్రారంభించాడో అదే పందాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తూ ఎన్నడూ జరగని విధంగా కడప గడ్డ మీద తెలుగు తమ్ముళ్ళు గర్జించిన విధానాన్ని చూసి ఆ గర్జనను చూసి వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైంది. వణుకు మొదలై ఏమంటారు బయటకు వచ్చి, జరగలేదు, ఫ్లాప్ అయింది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఫ్లాప్ అయింది అనుకుందామండి. ఫ్లాప్ అయింది తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న మహానాడు. మీకేంది వచ్చింది నొప్పి? కొంతమంది ఉంటారు డిబేట్లలో కూర్చొని మాట్లాడే కోన్ కిస్కా గొట్టంగాళ్ళు. వాడెవడో వెంకటరెడ్డో వాడి పేరు ఏదో ఉందండి. ఒక గొట్టంగాడు ఏదో అడిగాడు, అమరావతిలో పెట్టుకోవచ్చు కదా, అమరావతిలో ఎందుకు పెట్టుకోలేదు అంటే కనుక ఈ గొట్టంగాడు చెబుతాడు, ఎవరు వెంకటరెడ్డో కారుల్లో బస్సుల్లో వస్తే ఎట్ట సరిపోయిద్దండి, అమరావతి రావాలంటే బోట్లు కావాలి కదా అంటాడు. అరే వెనకట్రెడ్డి నీకే చెబుతున్నా, చాలా సూటిగా చెబుతున్నా. ఇప్పుడు కర్రకట్ట ఉంది, ఓకే, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటున్నారు. తాడేపల్లి ఉంది, జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉంటున్నాడు. అమరావతి రీజియనే కదా, పైపెచ్చు కాలువ పక్కనే కదా జగన్మోహన్ రెడ్డి కొంప పొలాల్లోనే కదా ఉంది. ఎన్ని బోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి? సమాధానం చెప్పగలవా? మీ ఏడుపు ఎందుకు అసలుకి? మీ ప్లేనర్లు పెట్టుకున్నారు ఆ సిద్ధం సభలో, లేదంటే కనుక ఆ అశుద్ధం సభలో ఏయో పెట్టుకున్నారు. దాని గురించి ఎవరైనా పెట్టుకున్నారా, మాట్లాడారా? ఆ గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఏదో మీ గ్రాఫిక్లో ఏయో మీరు పడ్డారు, మీ శ్రాద్ధాలు ఏయో కట్టుకున్నారు. ఆ రోజు ఎవరైనా దాని గురించి మాట్లాడారా? గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఎందుకయ్యా గ్రీన్ మ్యాట్లు? జనాలను సరిగ్గా పిలిపించుకోవాలి కానీ, మీకు చేతనైతే మీరు మంచి చేస్తే జనాలు వచ్చేవాళ్ళు కానీ అని చెప్పి మాట్లాడారు తప్పితే ఎవరైనా సరే ఫ్లాప్ అయింది, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టలేదు, ఇలాంటి కబుర్లు ఎవరైనా చెప్పారా? అసలు భోజనాల గురించి వాటి గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. మటన్ పలావులు, చికెన్ 65లు, తండూరి చికెన్లు అని చెప్పి ఒక వారం రోజుల నుంచి ఓదరగొట్టారు కదరా బాబు మీ ప్లేనరీకి. తేరా వెళ్తే కనుక చీకేసిన తాటి ట్యాంక్ కూడా లేకుండా చేశారు అక్కడ మీ వాళ్ళకి. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న మహానాడు గురించి మాట్లాడుతున్నారు. అయ్యా వెనకట్రెడ్డి, బోట్లు అంటున్నావు కదా, నువ్వు తిరుగుతావు కదా తాడేపల్లి కొంపకి, హైవే నుంచి తాడేపల్లి కొంపకాడికి వెళ్తా ఉంటావు కదా, ఎన్నిసార్లు బోట్లలో వెళ్ళా నువ్వు? సరే, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని బోట్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయంటే చెప్పినా చెప్పకపోయినా ఓకే వదిలేయండి. ఎన్ని బోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి ఉందా? ఎందుకంటే అసలుకే మనకు ప్యాలెస్లు ఎక్కువ కదా. ముంబైలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, చెన్నైలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్, కడపలో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, ఋషికొండ మీద ప్రభుత్వం సొమ్ముతో కట్టుకున్న ఒక ప్యాలెస్. ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదా. ఇన్ని ప్యాలెస్లు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఎన్ని బోట్లు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డికి ఒకటి, జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారికి ఒకటి, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికి తలా ఒక బోట్లు ఉన్నాయా? లేవా? లేకపోతే కనుక మీ వైసీపీ నాయకులు ఏం గాడిదలు కాస్తున్నారు కొని పెట్టకుండా? దీనికి సమాధానం చెప్పండి ఎవరైనా. ఓకే, ఇదంతా ఓకే అండి. మహానాడు జరిగింది, సక్సెస్ అయిందో కాలేదో అది వాళ్ళ పార్టీ అంతర్గత వాళ్ళు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు వచ్చిన నొప్పింది. ముఖ్యంగా మన సత్తెనపల్లి సుందరాంగుడు అండి, 6 అడుగులకి అడుగున్నర తక్కువే మాత్రమే ఉంటాడు. అర్థమైందా? 6 అడుగులకి అడుగున్నర మాత్రమే తక్కువ ఉండి ఈ సత్తెనపల్లి సుందరాంగుడు బయటకు వచ్చి ఎవరు అనుకున్నారు గంట అరగంట అంటూ మాట్లాడి ఈరోజు వచ్చి పత్తిత్తు కబుర్లు చెబుతున్న మన అంబటి రాంబాబు గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. వింటా అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. ఆలోచించుకోవాలని ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. ఇక ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి. ప్యాలెస్ల గురించి నీకెన్ని ప్యాలెస్లు ఉన్నాయండి? హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉందా? కుప్పంలో మొన్న ప్యాలెస్ ఉన్నా, మొన్న ఓపెన్ చేసాం. ఇంకా 5 ఎకరాలు కొన్నాడు మళ్ళా ఓ పెద్ద ప్యాలెస్ కోసం. అది కాక కరగట్ట కింద ఒక ప్యాలెస్లో ఎవరి ప్యాలెస్లోనే ఉండేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. మీరు కడపలో నిర్వహించిన ఇప్పుడు ఒక మాట అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు అనేది బహిర్గతం.
చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు అనేది బహిర్గతం. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమన్నా బహిర్గతంగా ఉన్నాయా? ఓపెన్గా మాట్లాడుదాం కాసేపు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమన్నా బహిర్గతంగా ఉన్నాయా? బెంగళూరు ప్యాలెస్ గురించి ఏ రోజన్నా సరే అఫిడవిట్లో పెట్టగలిగాడా? లేదు. పులివెందుల ప్యాలెస్ గురించి కానీ కడప ప్యాలెస్ గురించి కానీ ఏ రోజున అఫిడవిట్లో పెట్టుకోగలిగారా? లోటస్ పాండ్ గురించి పూర్తిగా అఫిడవిట్లో పెట్టుకోగలుగుతున్నాడా? తాడేపల్లి ప్యాలెస్ గురించి అఫిడవిట్లో పూర్తిగా పెట్టుకోగలుగుతున్నాడా? మంత్రి మహల్, బెంగళూరులో ఉన్న మంత్రి మహల్ గురించి అఫిడవిట్లో పెట్టుకోగలుగుతున్నాడా? ఇక చంద్రబాబు నాయుడు గారికి విషయానికి వెళ్దాంపా. ఆయన కొన్న ఆస్తులు మొత్తాన్ని తిరుగుదాం. నీ ఖర్చులు వద్దులే, ఎందుకంటే అసలుకే డబ్బులు లేక బాబు అని అడుక్కుంటున్నావు అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. అసలు డబ్బులు ఉండవు మీ దగ్గర. చిల్లరేయటానికి కూడా జనాలకు ఇష్టంగా లేదు, కానీ అది వేరే విషయం. మీరు అడుక్కోవటం మానేస్తే కనుక మా సొంత డబ్బులతోటి మేమే వెళ్దాం. ఫస్ట్ నువ్వేమన్నావు? హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వెళ్దాం. అది ప్యాలెస్ లాగా ఉండిద్దా, లేదంటే కనుక మామూలుగా సాధారణంగా డూప్లెక్స్ హౌస్ లాగా ఉండిద్దా చూసొద్దాం. అలాగే అక్కడి నుంచి బెంగళూరు వెళ్దాం. ఎక్కడికి? 23 ఎకరాల్లో కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ వెళ్దాం, అది చూద్దాం. అక్కడి నుంచి బయలుదేరి కుప్పానికి వద్దాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక 4,500 గజాల్లో, 1,500 గజాల్లో ఏదైతే కట్టుకున్నారో ఇల్లు, ఆ 1,500 గజాల డూప్లెక్స్ హౌస్ను కూడా చూసొద్దాం. అక్కడి నుంచి బయలుదేరి అంబటి రాంబాబు, అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ వెళ్దాం. ఇడుపులపాయ 1,300 ఎకరాల ఎస్టేట్లో, 1,300 ఎకరాల ఎస్టేట్లో మధ్యలో కట్టుకున్న గెస్ట్ హౌస్ చూసొద్దాం. అక్కడి నుంచి కడప వెళ్దాం. కడపలో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న రాజప్రసాదాన్ని చూద్దాం. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు కొన్నారు అని చెబుతున్నా. నువ్వు 5 ఎకరాలని నువ్వు మొత్తుకుంటున్నావే, ఆ 5,000 గజాల స్థలాన్ని చూసొద్దాం. అక్కడి నుంచి తాడేపల్లి ఇంటికి వెళ్దాం. తాడేపల్లి మీ ప్యాలెస్కి వెళ్దాం, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి. అది ఎలా ఉందో చూద్దాం. దాని చుట్టూతో ఎలాంటి రక్షణ పెట్టుకున్నాడో చూద్దాం. జనాల సొమ్ముతోటి 75 లక్షలతోటి ఇంటి చుట్టూతో బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు ఎలా పెట్టుకున్నాడో చూసొద్దాం. సిద్ధమేనా? మీరు అడుక్కోవద్దు జనాల్ని. మీ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, నా దగ్గర డబ్బులు లేవు, ఎవరైనా దగ్గర ఉంటే డబ్బులు ఇవ్వండి, నేను పార్టీ నడపడానికి చాలా కష్టంగా ఉంది అన్నాడు. అందుకని అంబటి రాంబాబు నీకు సూటిగా చెబుతున్నాను, నువ్వు బాబు అడుక్కోకుండా నేను తీసుకెళ్తాం, వచ్చేయి. ఓకే, ఫస్ట్ పాయింట్ అండి. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, విందాం. ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాలా. అనుకున్న స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడతామన్నారు, భయపెట్ల. కనీసం దిగజారిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ల యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుందా అంటే అది లేదు. ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగా మహానాడు సక్సెస్ కాకపోతే, అంబటి రాంబాబు మహానాడు కనుక సక్సెస్ కాకపోతే, మీరు ఇలా ఎగేసుకొని వచ్చి మీడియా ముందరకు వచ్చి గావు కేకలు పెట్టేవాళ్ళు కాదు కదా. మహానాడు సక్సెస్ని చూసి తట్టుకోలేక కదా గొక్కబట్టి ఏడుస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు. కళ్ళమట కన్నీరే కాకుండా రక్తం కూడా పడుతుంది కదా ఒక్కొక్కళ్ళకి. కడప మా అడ్డా అనుకున్న చోట మీ అడ్డాని పగలగొట్టి తెలుగుదేశం జెండాను బాటారు ఆ గడ్డ మీద. 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 7 నియోజకవర్గాలని ఇంక్లూడింగ్ కడపతో సహా మా రెడ్డమ్మ, కడప రెడ్డమ్మ ఒక్కొక్కలకి గజాలు లెక్కన పగలగొట్టి తన సత్తా ఏందో చూపించింది అక్కడ. సక్సెస్ కాకపోతే మీ ఏడుపు ఉండేది కాదు కదా. సక్సెస్ అయింది కాబట్టే కడప కూడా మన చేతి నుంచి పూర్తిగా జారిపోతుందని భయపడే ఈ 6 అడుగులకి అడుగున్నర తక్కువ సుందరాంగుడు బయటకు వచ్చాడు, మాట్లాడతాడు. ఇంకా విందాం. అని అంటాడు, సోదరులారా, తమ్ముళ్ళారా, బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాం అని చెప్తాడు. సక్సెస్ అయ్యామని చూసినట్టు చెప్పాలి కదా. అద్భుతంగా సక్సెస్ అయింది మన మీటింగ్, అవునా కాదా అడుగుతాడు అనుమానం. మళ్ళా ఇప్పుడు
సక్సెస్ అయింది కాబట్టి జనాలందరూ చెప్పుకుంటున్నారు, నువ్వు మీడియా ముందరకు చేడుస్తున్నావు, అది అందరికి అర్థమైంది. ఇక దాని గురించి ఎందుకు? అవునైతే 2 చేతులు పైకి ఎత్తండి, షోట్స్ కొట్టండి. ఈ గావు కేకలు ఏంటంటే ఒక అభద్రతా భావంతో ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి. మొత్తం కడపలో జరిగిన మహానాడులో అనుకున్న స్థాయిలో అది జరగలేదు, తుస్సుమంది. దాని గురించి పాపం గావు కేకలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు తుస్సుమందో లేదంటే జగన్మోహన్ రెడ్డికి బుస్సుమందో అందరికి తెలిసిందే, కానీ పాయింట్కి రా. చివరికి ఇంకో మాట ఏంటంటే, ఎవరైనా నీకు కూడా యాడ్లు వస్తున్నాయి అబ్బా, ఏం చేద్దాం? శుభవార్త. ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ అండ్ స్టాక్ మార్కెట్ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరో పొట్టుకుంటాడు, పొట్టుకోకలాగా ఆయన నుంచి కామెడీ చేస్తున్నాడు. ఇప్పుడు మధ్యాహ్నం పొట్టిగా ఉంటాడు పుట్టకుక్కలాగా అంటున్నావు. నాకు ఒక చిన్న సామెత గుర్తొస్తుంది అప్పటి రాంబాబు, నీ మీద గిడసబారిన కొబ్బరి మట్టలాగా ఉంటావు నువ్వు. గిడసబారిన కొబ్బరి మట్ట ఎలా ఉంది నీకు? అది గిడసబారిన కొబ్బరి చెట్టు అంటే తెలుసుగా, ఇంతే పెరిగిద్ది, కానీ నేను ఇంత ఉండానని చెప్పుకుంటా ఉండిద్ది. అడ్డంగా పెరిగావు కానీ నిలువుగా పెరగటం మానేసావు నువ్వు. నర్సిరెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేంతటివా? పొట్టిగా ఉంటాడు పొట్టకుక్క అంటున్నావు, నువ్వేమన్నా పొడుగ్గా ఉన్నావా? మన జగన్మోహన్ రెడ్డి ఎంత అబ్బా, అచ్చెన్నాయుడు గారి పక్కన త్రిపుల్ గారి పక్కన పడుకుంటుంటే కనుక వాళ్ళిద్దరు దాకా ఎందుకులే, మా అన్నయ్య పక్కన నుంచుంటే కనుక భుజాలు కడుగురావు, ఇక్కడికి వస్తాడు. మరి నిన్నేమనాలి? మీ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? ఆయన నర్సిరెడ్డి గారిని పొట్టకుక్కో అన్నావు, మరి మా అన్నయ్య పక్కన ఆనంగారి పక్కన మీ ఇద్దరు నుంచున్నారనుకో, ఆయన భుజాల దగ్గర కూడా రాడు, ఇక్కడికి వస్తారు. మిమ్మల్ని ఏమనాలేక? పుట్టకొక్కలు అనాలా, లిల్లీ పుట్లు అనాలా? నర్సిరెడ్డి గారి గురించి మాట్లాడేంత తర్వాత నీకు లేదులే కానీ అమ్మ మాట్లాడమ్మా. చేస్తుంటాడు. ఏమంటాడు ఆయన? తెలంగాణలో ముక్కోడు పోయాడు, ఇక్కడ తెక్కోడు పోయాడు. నిజమే కదా, చంద్రబాబు నాయుడు నువ్వే నవ్వుకుంటున్నావా? నిజమే కదా, ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే కదా. తిక్క పనులు చేశాడు కాబట్టి తిక్కలన్నీ బయటికి నెట్టేశారు అబ్బా ప్రజలు. నువ్వు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది? తిక్క పనులు చేశాడు కాబట్టి తిక్కాన్ని పక్కకు నెట్టారు, అక్కడ పనికిరాని పనులు చేశాడు కాబట్టి ముక్కాన్ని పక్కకు నెట్టారని చెప్పి ఆయన స్లాంగ్లో ఆయన చెప్పాడు. పక్కన నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావా నవ్వుకుంటున్నాడని? ఏంటది? మొన్న కూడా అంతే, ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చేయటం, కింద నవ్వుకోవటం. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సిరెడ్డిని పిలిపించుకోవడం, ముక్కోడు తెక్కోడు ఆనందపడతాం. అనలేదా? ఒక్క నిమిషం అనలేదా మీరు? ఏమయ్యా అంబటి రాంబాబు, మీరు ఏ రోజు ఏం మాట్లాడలేదా అసెంబ్లీ సాక్షిగా? అయ్యా 6 అడుగులకి అడుగున్నర తక్కువైన అందగాడ సత్యనపల్లి సుందరాంగుడా, 6 అడుగులకి అడుగున్నర తక్కువైన అందగాడ సత్యనపల్లి సుందరాంగుడా, అసెంబ్లీ సాక్షిగా నువ్వు వాగిన వాగుడు వినిపిస్తా, విను. ఆ సీటు మీద నుంచుని మాట్లాడుతున్నారు. అయ్యా సీట్లో ఛాన్స్ వచ్చింది కూర్చోవయ్యా బాబు అంటే నేను కూర్చొని అంటున్నాడు. ఆయన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళ బావగారు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు సపోర్ట్ చేస్తే మరి దీన్నేమంటారు? ఏమయ్యా సీట్లో ఛాన్స్ వచ్చింది కూర్చోవయ్యా బాబు అంటే దీన్నేమంటారు అంబటి రాంబాబు? చెప్పు. అసెంబ్లీలో మాట్లాడే మాటలేనాయి, అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనాయి. నువ్వు బాలకృష్ణ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు చేస్తున్న సొల్లు కోతలకి పక్కన పగలబడి నవ్వుతున్నాడు కదా మరి మీ తిక్కలోడు. చెప్పు, దాని గురించి ఏం మాట్లాడతావు నువ్వు? నువ్వే శుద్ధపోస కబుర్లు చెప్ప మాకు. మీరేదో వైసీపీ నాయకులందరూ శుద్ధపోసలైనట్టు బూతులు చేస్తున్నాయండి, సారీ. కింద ఉన్న నలుపు మీరు కనపడినట్టు శుద్ధపోస కబుర్లు చెప్ప మాకు. మీ కింద ఉన్న నలుపు మీరు చూసుకోండి, తర్వాత పక్కన విమర్శించండి.
ఓకేనా అంబటి రాంబాబు? వద్దులే. మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో పొల్లోడివి అని అవునా? అరే ఏదన్నంటేనేమో గుక్కబట్టి ఎడుతారు, గుక్కబట్టి మామూలుగా కూడా ఏడవరు. అధికార మదంతో మనం అధికారంలో ఉండాంలే, మనల్ని ఎవడేం పీకుతాడులే అనే అధికార మదంతో మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తానండి. ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు, చూడాలి. అప్పుడు వైఎస్ఆర్సీపీకి తోక పత్రిక, తోక ఛానల్ అయినటువంటి ఒక దాంట్లో జగన్మోహన్ రెడ్డి మానసిక పుత్రిక అయినటువంటి ఒక దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి పేసిన ఆర్టికల్. ఏది? కానొచ్చిందండి. ఏమయ్యా అంబటి రాంబాబు, కళ్ళు ఉండయ్యా? కళ్ళు జేబులో పెట్టుకున్నావా? ఏంది ఇది? ఏంది ఇది? ఏందో అంటున్నావు కదా, మేము అంటాం పిల్లోడు. ఇంకో మాట కూడా అన్నావు, అదే మాట మేము తిరిగి నేనంటే దానికి బోకాడ ఇంకో అక్షరం కనుక నేను పెడితే కనుక మీ బతుకేమైద్ది? ఇంకొక అక్షరం చెప్పు. ఎమ్మెల్యేలుగా చేశారు కదా, మంత్రులుగా చేశారు కదా, ప్రతినిధులే కదా, సిగ్గు శరం మానవ అభిమానం ఏమన్నా ఉందా? ఇది చంద్రబాబు నాయుడు గారి మీద అధికార మదంతో మీరు పెట్టించిన డిబేట్లు. ఏ జీ బలిసి పెట్టించారు ఆ రోజు? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నా, రారా దా బయటికి రా, నడి రోడ్డు మీదకి వచ్చి నువ్వు అన్న మాట మాట్లాడు. పిల్లాడు అంటున్నావు కదా, పిల్లాడే ఒక్కొక్కరికి పిచ్చలు పగల కొడుతున్నాడు. ఏమైంది? ఒక్కొక్కరికి పిచ్చలు పగల కొడుతున్నాడు అక్కడ. సోది వాగుడు ఆపితే కనుక చాలా మంచిది అంబటి రాంబాబు. ఇంతకంటే దారుణంగా నేను మాట్లాడగలను. నా మాటలు ఎంత దారుణంగా ఉంటాయో జనాలందరికీ బాగా తెలుసు. ఒక నత్తోడు, ఒక సొట్టోడు, భూమికి బెత్తెడు లేని గుజ్జుగాడు ఎవడోడు? నువ్వు వాడి కిందగా పనిచేస్తుంది నువ్వు. ఏమయ్య అంబటి రాంబాబు? ఒక నత్తోడు, ఒక సొట్టోడు, ఎక్కడికి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలని తెలియని తెక్కలోడు. ఇలా మేము చాలా అనొచ్చు. ఇంకా వాటికి 4 కల్పించి తల్లి చెల్లిని ఇంట్లోంచి తరివేసిన త్రాష్టుడు, తల్లికి వాటా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఆస్తి మీద మా అమ్మ మీద ప్రేమ పోయిందని చెప్పిన దుర్మార్గుడు. ఇలా మేము చాలా అనొచ్చు అంబటి రాంబాబు. మాకు ఇంకా చాలా వచ్చు. వాటికి ఇంకా కలిపే ఇంకా 4 అన్నాం అనుకో, చండాలంగా ఉండదు. అందుకే అంబటి రాంబాబు, నోరు అదుపు మాట పొదుపు అని చెప్పి నీకు చాలాసార్లు చెప్పాను. నీకు నోరు అదుపు ఉండదు, మాట పొదుపు ఉండదు. మా బోటాలతో చెప్పించుకుంటావు, ఏడుస్తావు. తర్వాత ఈ ఏడుపులన్నీ ఎందుకులే కానీ ఇప్పటికైనా సరే నోరు అదుపులో పెట్టుకుంటే నీకేం మంచిదని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. ఉంటా మరి.